మరి లేకపోతే ఏంది మొన్న మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్ భాస్కర్ సారు ఒంటరి మహిళలను అనరాని మాటలు అనలేదా మన జోర్దార్ లేచి ఇయ్యరమయ్యర జోపినాం కదా ఇవాళ జెడ్పీ మీటింగ్ కు పోతే అదే జూపల్లి మంత్రి ముంగట మంచిగానే అందుకున్నారు మహిళలంతా దెబ్బకు దండం పెట్టి సారీ చెప్పిండు మరి ఎవ్వలుకున్నా జోర్దార్ లేయకుండా ఊకుంటారా నేను సరే నువ్వు శరార్థులు ముందుగా పెద్ద వార్తలు చూద్దాం పటరి ఏపీలో ఎలిగిన ఏరువాక చంద్రుడు జేసీ మాటకర్తను నిలవాలంటే రావాల్సిందే ఇంద్రుడు జగనన్న సీఎం అయితే ఆఫీసర్లు అండమాన్కేనట ముందుగానే వార్నింగ్ వచ్చింది చెవిరెడ్డన్న నోట పెటాకులైతున్న స్టార్టప్ కంపెనీల పేరంటాం కేటీఆర్ సారు ఎక్కియాలి ఇలా ఫుట్గాలని కోదండం కోచింగ్ సెంటర్లను కొత్త గోదాట్లు ఇస్రిండ్రు నారాయణ చైతన్యలను గోపన్న షీరి చింతగట్టిండు ఫేస్ రీడింగ్ సెంటర్ పెడతానంటున్న మంగ్లీ ఫేస్ రీడింగ్ సెంటర్లు పెట్టుకొని కోట్ల మీద కోట్లు సంపాదిస్తా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లోళ్ళ దిష్టి బయటోళ్ళ దిష్టి అయ్యయ్యో ముఖ్యంగా మర్చిపోయినా పంకపాటోళ్ళ దిష్టి షై గుర్తోళ్ళ దిష్టి అందరి దిష్టి వాళ్ళ దిష్టి ఇలా దిష్టి అందరి దిష్టి ఆ దిష్టితోనే పోవాలి అమ్మ మా బంగారు బాబుకు ఎవ్వల దిష్టి తలగద్దు ఏందో లగ్గట్లా చూస్తుర్రు ఈ ముచ్చటింటే మీరు కూడా చెప్తారు సారు ఇంటి పోయిన తర్వాత జర దిష్టి తీసుకోండి అని ఎట్లున్నాడు చంద్రాల్ సారు అన్నదాతేశంలా నెత్తి మీద రుమాలు ఆ పంచ అచ్చంగా రైతు లెక్కన ఉన్నాడు ఏహే గిదేమున్నది గా కష్టం బండి మీద చూడుండ్రి ముళ్ళు కట్టె పట్టుకొని ఎడ్లను ఎట్లా అదిరిస్తున్నాడు ఇక అటెంక కసరం దిగి ఎడ్లకు దండం పెట్టి నీళ్లకు పువ్వులతో పూజ చేసి ఏరువాక మంచిగా సాగాలని దేవునికి మొక్కిండు అటెంక వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి సార్ను మంత్రి కాల్వ శ్రీనివాసాల సార్ను ఎంబడేసుకుని ట్రాక్టర్ ను తోలుకుంటే ఏరువాక సభ దగ్గరకు వచ్చిండు మరి మీటింగ్ లో జేసీ దివాకర్ రెడ్డి సార్ కు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినట్టున్నారు ఒక లారీ కాయలేస్తే 2 పుచ్చకాలు 2 టన్నులు సూట్ అంటున్నారు ఇదేంది సార్ సూట్ మాకు ఓర్ని ఇదే ముచ్చట ఇది వరకు కూడా అడిగిండు జేసీ సారు అయినా పనులు కాలేదంటే సీఎం సార్ మాట ఉత్తమాటేనా ఇప్పుడు కొంత కడపలోనే లాస్ట్ టైం మీకు విజ్ఞప్తి చేసిన తర్వాత పులివెందుల ఏరియాలో కొంత కదలిక వచ్చేది కానీ మా జిల్లాలో రాలేదు సార్ కదలిక ఒక్క నెలాగో అని చెప్పుడే కాదు అవినీతి అంతు చూస్తానని అల్టిమేటం జారీ చేసిండు సీఎం సారు ఎవరైనా ఈ రోజు నేను చెప్తున్నా సూట్ తీసుకునేవాడు గాని కమిషన్ తీసుకునేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఉంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి సార్ చెప్పిండంటే అవినీతి పోయినట్టే గాని ఇదే మీటింగ్ లో జేసీ సార్ మాట్లాడిన మాటలు అర్థం కాక పబ్లిక్ అందరూ జరిసే పర్షన్ అయినరు సార్ మీరు ఏం చేస్తారు ఏం అమరావతి గిమరావతి మీరు చాలా మాటలు చెప్తారు మాకు అమరావతితో పర్లేదు మీరు పోలవరం పూర్తి చేయండి ఆయన రాజకీయ నాయకుడైనా ఈయన తక్కువ పోయినాడు కాదు ఈయన అన్ని బిమిక్లు అన్ని చేస్తాడు నాకేమి తక్కువ నేను అనుకోను మీరేదో చెప్తారు ఫ్లో మీద వచ్చేస్తాయి పోలవరం నుంచి నీళ్లు వస్తాయి ఆట నుంచి సార్ అన్ని మన చేతిలో ఉన్నాయా మొన్న మీ మిషన్ గాలిపాయి అది కొనాలంటే 100 కోట్లు ఆడినాయి సార్ మీ దగ్గర డబ్బులు మీరు 18కి వస్తాయి 19కి వస్తాయి అనేటువంటి మాట నేను హృదయపూర్వకంగా నమ్మడం లేదు అందుకనే నేను మనం చేస్తున్నా ఇంకా మా వాడు జగన్ వాడు వస్తే మేము చచ్చిపోతాం సార్ మనిషి అన్న తర్వాత ఎక్కడో చోట లోటుపాట్లుంటాయి తప్పులుంటాయి ఈయనలో కూడా ఎక్కడో చోట తప్పులుంటాయి అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు 19వ సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి అయితే తప్ప నాయుడు అల్లాడి చచ్చిపోతావు ఆకులు తినలేకుండా అల్లాడి చచ్చిపోతావు రాజ్యం మాదే రాజ్యాధికారము మాదే 2 ఏళ్ళు ఆగితే అధికారమే మాది వాణ్ణి వీణ్ణి వాణ్ణి అందరు నెల్లగొడతా ఇది నా మాటే శాసనం అనుకుంటా ముందుకు పోతున్నారు పంక పార్టీ లీడర్లు ఒక్క జగనన్నే అనుకుంటే వెనకపోంటున్న శిష్యులు కూడా గట్లనే ఉన్నారు అన్నలేని లోటును అంతే స్పీడ్ తోని జిల్లాల తిరుక్కుంటా పార్టీలు పెంచే పనులు చేస్తున్నారు శిష్యులు నిత్యం కనిపిస్తుంది అండమాని పంపించాలి వీళ్ళందరినీ అధికారం వస్తే ఇక్కడెక్కడ కాదు సునీల్ గారు చెప్తున్నా సునీల్ మొత్తం గుర్తుపెట్టుకో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు వాడు ఎస్ఐ అయినా పర్వాలా ఎంఆర్ఓ అయినా పర్వాలా వాళ్ళ అమ్మ తాత అయినా పర్వాలా
ఎందుకు ప్రవర్తించామని వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పశ్చాత్త పడేలాగా తప్పు చేసిన ప్రతి అధికారిని తప్పించుకోకుండా వెంటాడి అగో అట్లా అంతు చూస్తాడట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ప్లీనరీ మీటింగ్ లో ఇగో గీ తీర్ల నోరు వారేసుకున్నాడు సర్కార్ ఆఫీసర్ల మీద. అలా పార్టీ ఎమ్మెల్యేను ఆఫీసర్లు నెగలనిస్తలేరని ఇట్లా అంటున్నాడు. పార్టీలను బట్టి పనులు చేస్తుంటే గట్టిగా తప్పు పట్టవలసిందే గాని ఇంటోళ్ళు కూడా బాధపడేటట్టు చేస్తుడంటే ఏం చేస్తారు అన్నట్టు. ఎంఆర్ఓ అయినా ఎస్ఐ గాడైనా అని వాడు వీడు అని ఓ ఎమ్మెల్యే జాగాలున్న మనిషి మాట్లాడే మాటలేనాయి. చిన్న పోరగాండ్లు కదా గల్లీలో కొట్టుకునేటప్పుడు మాట్లాడినట్టు ఓ పెద్ద మనిషి పెద్ద ప్రతిపక్షంలో ఉన్న మనిషి అట్లా మాట్లాడవచ్చునా? అది ఓనివ్వండి. అండమాన్ తోలుతాడట అండమాను. అసలు అది ఏడున్నదో సార్కి ఎరికేనా? ఎస్ఐని సిఐని ఎంఆర్ఓలను అండమాన్ దీవులకు ఏం పని మీద తోలుతాడు? అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేది ఏమన్నా ఉన్నదా? ఈ ఖాతాగాల చెవిరెడ్డి చెవులు మూసుకొని మాట్లాడుతున్నాడా? ఎవరికి వినిపిస్తలేదు అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు కావచ్చు, ఆఫీసర్ల మీద గింతగనం మాటలు అంటున్నాడని అనుకుంటున్నారు ఆంధ్ర పబ్లిక్. కానీ చూడండి, జగన్ సార్ లెక్కనే వచ్చేసారి అధికారం మాదేనని ఎంత గట్టిగా నమ్ముతున్నారో పంకపార్టీ లీడర్లు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెట్టుకొని మురిచిండట ఎన్కట్టుకోగా ఆయనే. అవో గట్లనే చేస్తున్నారు అనుకోరాదు రీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు. అరే పార్టీ లేదు, పార్టీకి దిక్కు లేకుండా పోతా అంటే అప్పుడే ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినట్టు, సీఎం కుర్చీలో కూసోబోతున్నట్టు, గవర్నర్ సార్ ప్రమాణం చేస్తున్నట్టు కలలుగా అంటున్నారు ఆ పార్టీ పెద్ద లీడర్లు. మరెవరో ఆ సంగతి ఏందో ముందుగా మనం చూద్దాం రారి. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కుర్చీ కలలు అనేటోళ్ళు ఎక్కువ అవుతున్నారని, ఆ కలల్నే బతుక్కుంటా కార్యకర్తలను కూడా పట్టించుకుంటలేరని జానారెడ్డి సార్ బాగానే తెలుసుకున్నట్టున్నాడు. గుర్తు పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరైతారన్న పంచాయతీ ముచ్చట తెలవెట్టిండి లెక్కర్ల ముంగట. నేను ముఖ్యమంత్రిని కాలేదనుకో, సరే సపోజ్ ఇంకొక ఆయన ముఖ్యమంత్రి వాడు ముఖ్యమంత్రి, సో జానారెడ్డి తక్కువనా ముఖ్యమంత్రి అంటే? నేను చెప్పింది చేయడా ఆయన? చేస్తాడా లేదా? అట్లా నేనే ముఖ్యమంత్రిని ఆయన అనుకో, ఆయన చెప్పినట్టు చేయను అంటే అది చేస్తేనే కదా నేను అయింది, అంతేనా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జానారెడ్డి సారు లేకపోతే ఉత్తమ్ సార్ ముఖ్యమంత్రి అవుతారట. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఒకటేనని చెప్తున్నాడు. అంటే గిదేనా సార్ మీ పెద్దిరకము? మీరిద్దరే అవుతారా సీఎంగా? మేమిద్దరం కావనుకో, ఇంకో ఆయన తయారుకుంటే ఆయన చేస్తాం, ఇంకో ఆయన చేస్తాం. కానీ ఇంకో ఆయన అందరికి వాళ్ళకు కూడా అయ్యే వాళ్ళందరికి విజ్ఞప్తి, నేనని మీరు అనుకోబాకండి. ఇన్నరా, నేను ముఖ్యమంత్రిని అని జానారెడ్డి సార్ అనుకున్నట్టు అస్సలు అనుకోవద్దని చెప్తున్నాడు కడమ లీడర్లందరికీ. మరి ముఖ్యమంత్రి సీటుకు కాంగ్రెస్ పార్టీలు ఉన్న డిమాండ్ బగ్గా తెలిసినోడు కాబట్టి ఇట్లా ఇప్పి చెప్పిండు. మరి రాహుల్ సార్ మీటింగ్ పెట్టిన కాన్నుంచి, టీఆర్ఎస్ సర్కారు నౌకర్ల నోటిఫికేషన్ ఇచ్చిన కాన్నుంచి ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టేనని ఎవరికి వాళ్ళు పోటీలు పడుతున్నారో ఏమో. మరి ఆ పోటీ చేయబట్టే పోయినసారి ఎలక్షన్లలో దిక్కుమొక్కు లేకుండా ఓడిపోయే కథ అయిపోయాయి. మరి ఇప్పుడు కూడా పార్టీని పెద్దగా చేసుడు ఇడిచిపెట్టి ముఖ్యమంత్రి కుర్చీకి పైరవీలు ఏ లీడర్లు చేస్తున్నారో గానీ ఈసారి అట్లా కొట్టుకోవద్దు, కూర్చొని మాట్లాడుకొని సీట్లు పంచుకుందామని ఎగురని చెప్తున్నాడు పెద్దలు జానారెడ్డి సారు. వద్దని చెప్తున్నాడు గానీ సీఎం సీటు మీద జానా సారు గట్టి సూటి పెట్టినట్టున్నాడని అనుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ముంగడ తెలుస్తుంది అసలు ముచ్చటేందని. ఇగో మీకు పిట్టల దొరలు ఎరికే కదా, ఎట్లుంటాయి వాళ్ళ కోతలు. పొద్దున్నే అమెరికాలో వచ్చి పాకిస్తాన్తో యుద్ధం చేయమని 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిర్రండి. ఆ 6 రూపాయలతోటే జీడి గింజంతా జీవేసుకొని తూటు కర్రంతా తుపాకి తీసుకొని బయలుదేరిందండి. మీకు ఏదన్నా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పుండ్రి. గుడివాడలున్న గుడ్ల ఫ్యాక్టరీ మాదే, దుబాయ్లో ఉన్న దూది ఫ్యాక్టరీ మాదే, ఏలూరులో ఉన్న ఎలుకల ఫ్యాక్టరీ కూడా మాదే, పామర్రులో ఉన్న పందుల ఫ్యాక్టరీ కూడా మాదే అని మొస్సమరని కోతలు వస్తారు కదా. అలా జుట్లకెళ్ళి పుట్టినట్టే కోతలు వస్తున్నాయి మన కాడున్న కోచింగ్ సెంటర్లు. అమ్మా చూడురుల వాళ్ళ భాగవతము. దునియాలో ఇంత ఇజ్జత్ దక్కోలు ఇంకెవ్వరు కూడా ఉండరు కావచ్చు అనిపిస్తున్నది ఈ ముచ్చటింటుంటే. మొన్ననే దేశం IAS పరీక్షలు పెడితే కష్టపడి చదివి 3వ ర్యాంకు తెచ్చుకున్నాడని చెప్పుకోలేదా రోనంకి గోపాలకృష్ణ అన్న గురించి? మరి ఎట్లా సిగ్గు అనిపించలేదో ఏమో గానీ మా బల్లే చదివిందంటే మా బల్లెనే చదివి ర్యాంకు తెచ్చుకున్నాడని టీవీలల్లా పేపర్లల్లా ఫోటోలు పెట్టుకొని మరి దండోరా కొట్టుకున్నారు కొన్ని కోచింగ్ సెంటర్ల వాళ్ళు. ఓర్ని కథగాల కదరో, ఇదెక్కడి చిత్రం రా నాయన. చదువుతో ఒక్క బల్ల చదువుతాడు గానీ రెండు కోచింగ్ సెంటర్ల చదువుడేంది, ర్యాంకులు తెచ్చుకునేందని సోషల్ మీడియాను ఆగమాగం చేసిండ్రు IAS లో అయిదామని చదువుకునేటోళ్ళు. మరి అసలు కథ చదివినాయి నాకు తెలియదా? అన్నా నీ బాంచనైతే నువ్వు ఏ సార్లు చదువు చెప్తే గింత ర్యాంకు తెచ్చుకున్నావో జర చెప్పుమని మైకు ముంగడ పెడితే అసలు ముచ్చటేలా పెట్టిండు. గత 2-3 రోజుల నుండి చాలా కోచింగ్ సెంటర్ల వాళ్ళు నా పేరుని అనేక పేపర్లో టీవీల్లో
అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుందండి. యువతకి నేను చెప్పేది ఈ సందర్భంగా ఒకటేనండి, అవన్నీ అవాస్తవాలండి. దయచేసి మీరు ఎవరు కూడా అలాంటి అవాస్తవాల వలలో చిక్కుకోకండి. ఇన్న రానల్లా మరి ఎవరైతే ఏంది ఓగల్గన్న కొడుకుని నా కొడుకే అని చెప్పుకునేటోడు ఉంటాడా? ఏడ కోచింగే తీసుకొని గోపన్నను మా కోచింగ్ సెంటర్ పిల్లగాడే అంటారా? ఈ నారాయణ శ్రీ చైతన్యంలోకి సిగ్గనిపించలేదు కావచ్చునా? ఈ మాట అడిగితే ఏమంటున్నారో ఎరికేనా? ఉత్తుత్త పరీక్ష పెట్టినప్పుడు రాసేదందుకు వచ్చిండు కాబట్టి మేము పేర్లు వేసుకున్నామని సిగ్గిరిచిన ముచ్చట చెప్తున్నారు. ఇన్నరా ఈ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న వాళ్ళ మొద్దు తెలివి గిసోంటి తెలివి పెట్టుకొని ఇక పిల్లగాండ్లకి ఏం చదువు నేర్పుతున్నట్టు? ఆ పిల్లగాండ్లు చేయబట్టి వీళ్ళకు పైసలు వస్తున్నాయా? పిల్లగాండ్లు సొంత తెలివి వెంబడి చదవబట్టి వీళ్ళకు ర్యాంకులు వస్తున్నాయా అన్నది అర్థమైతలేదు. అందుకనే మా కోచింగ్ సెంటర్ అంత పొడుగు ఇంత పొడుగు అంటే ఏది నమ్మకుండ్రి. గోపన్న కూడా గిదే చెప్తున్నాడు. ఇగో పెండ్లి వేసుకున్నది నరకానికి పోయింది, రెండు ఒక్కటే. పెండ్లం వచ్చిందంటే మన ఎంజాయ్మెంట్కు గొల్లెం పడ్డట్టే లెక్క అనుకోవాలి. దోమలు రక్తాన్ని మాత్రమే వీల్క తింటాయి, పెండ్లం మాత్రం ఒంట్లున్న పానాన్ని మొత్తం వీల్క తింటది. అబ్బా మొగడొచ్చిందంటే తలకాయ మీద గుత్పల మొబ్బ పెట్టుకొని తిరిగినట్టే లెక్క. మెడల తాళి పడ్డదంటే బర్రెకు తలుగు తలిగించినట్టే అవుతుంది. ఇగో గిట్ల పెండ్లి మీద ఎన్ని తీర్ల జోకులు ఎన్ని తీర్ల సాత్రాలు పుట్టినాయి. అరే పెండ్లంటేనే అదేదో పాప కూపం లిరికినట్టు చేస్తారు, కానీ నిజం అదేనా? సాగర మీదుడు సంసార మీదుడు ఒక్క తీరే అంటారు. పెళ్లి వేసుకొని సంసారం చేసుడు అంటే సముద్రంలో ఆ కొస్స నుంచి ఈ కొస్సకు ఈత కొట్టినట్టే అని అర్థం. అంటే మునుగుడే గాని గడ్డగడుడు జరగదని చెప్తారు. కానీ సంసారానికి ఉన్నంత శక్తి ఈ భూమి మీద ఇంకా దేనికి లేదట. కష్టాలల్లా ముంచుడు కాదు, కాటికి దోలే పెద్ద పెద్ద రోగాలల్లా మునిగి సావకుండా కాపాడే సర్వరోగ నివారిని సంసారమేనట. పెండ్లి పెటాకు లేకుండా ఉండేటోళ్ళ కంటే లగ్గం చేసుకున్న వాళ్ళకే బీపీ షుగర్ కొవ్వు చేయబట్టి సావులు తక్కువ వస్తున్నాయట. ఓ గాల గుండెపోటు వచ్చి మనిషి కింద పడ్డా బ్రహ్మచారైతే ఆడికే బకెట్ దంతుందంట. అదే పెండ్లైన వాళ్ళకైతే ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటుందంట. బ్రిటన్ దేశం ఆస్టన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు పొద్దు మాపు ప్రయోగాలు చేసి గీ ముచ్చటం దొరకబట్టిరు. మరి నిజం కాదా? సంసారం ఈరుకుటమే అనిపిస్తుండొచ్చు కానీ ఆ సంసారమే లేకపోతే మనం పుట్టేటోళ్ళమేనా? లగ్గం పేరుతోని రెండు కుటుంబాలు కలుస్తాయి. కష్టమో సుఖమో పంచుకోవటానికి 10 మంది తోడుంటారు. ఏది లేని ఏక్ నిరంజన్ గాన్ని కానేటోళ్ళెవరు, ఆపతున్నదంటే అచ్చేటోళ్ళెవరు? ఈ బ్రిటన్ దేశపోళ్ళు ఇప్పుడు చెప్తుర్రు కానీ వెనకట ఊళ్ళ పొంట చెప్తే అయిన పోరగాన్లుంటే లగ్గం చెయ్యాలి రేవుకొస్తారు అని అనేటోళ్ళు. నిజంగానే పెళ్లితోని మార్పు మస్తుగానే ఉండేది కూడా. ఎన్ని చెప్పినా మన తల్లి చెల్లి అసొంటిదే పెండ్లము. అయ్యా అన్న అసొంటోడే మొగడు అనుకొని మనసి చచ్చినోళ్ళే మనుషులైతారు, కలకాలం హాయిగా బతుకుతారు. అది పెండ్లితోనే సాధ్యమవుతుంది. పెండ్లే స్వర్గము, అది లేకపోతే అన్నీ నరకమే కదా. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడరై నిలిచి కాపాడుతా. తాగి బిల్లు కట్టలేక కక్కచ్చినప్పుడు కూడా గింతగానం తండాడుంటారు కావచ్చు పాపం తాగుబోతులు. మంచిగా రిమ్మ మీద బండేసుకొని పోతా అంటే ఎవరో ఒకరు అడ్డం వచ్చినప్పుడు పడుతున్న తిప్పల చూడాలే. మాటలు చెప్పుడు ఎందుకు, చూద్దాం పటురి. మరి మోతేవారి పేరేందో తెలియదు గాని వనపర్తిలా రాత్రిపూట పోలీసులు బండ్లు చెకింగ్ చేస్తాడే దొరికిండు. అబ్బరా కొండే మొత్తం తెలుగు రాష్ట్రాల గీసండి తాగుబోతు ఇప్పటి వరకు దొరకలేదు అనుకో రాదురి. అగో నోట్ల పైప్ పెట్టుకొని ఊదుమంటే చూడు ఎట్లా చేస్తున్నాడో. అబ్బా అబ్బా పైపును ముద్దు పెట్టుకుంటున్నావా ఊదుతున్నావా? గట్టి కూదో. ఓరి కథగాల ముసలోడాటనే. అబ్బో నీ గడ్డాన్ని చూపెట్టేందుకు లైవ్ పెడతాం గానీ ఊదనట్టు ఊద రాదు. ఒక్కసారి పోలీస్ అన్నలు గంతగానం బతిలాడుతుండ్రి. ఓరిని సిగ్గు సింగారం పోను ఊదనట్టు ఊదర అదే గట్టిగా గింత గోస పెట్టబడితివి. నాకు ఇచ్చిన శ్వాస ఒకటే అన్న, మా అమ్మ ఇచ్చింది. ఇంకా ఊదు ఊద అంటే ఇంకా నీ ఏం దిక్కున్నా వారెత్తు గాని. అగో అగో పైపును చూస్తే చూడు పెళ్లి సూపుల్లో పిల్లని చూసినట్టు ఎట్లా సిగ్గుపడుతున్నాడో. ఇగో గిట్లనే నుల్లా మనోడు వనపర్తి పోలీసులను అరి గోస పెట్టిండు. ఆఖరికి ఏం చేసిండో ఎరికేనా?
పోతున్నా అన్న, నా సీట్ నేను తీసుకుపోతాను. మీరు ఓ అన్న ఓ అన్న ఏందే గట్ల సీటు వీక్కోబడుతుంది? ఇన్సూరెన్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు మనకు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మనకు మంచి విషయంలో మనకు సహకరించే మనుషులు. సీట్స్ తర్వాత చెప్పుదు, ఈ సీటు ముచ్చట చెప్పరాదు ముందుగాల. మనకు సీటు తప్ప మిగతా బ్యాలెన్స్ బండ్లో ఏముంది చెప్పు. కంట్రోల్ చేయాలి కానీ పట్టుకోవడం తప్పది అన్నప్పుడు కింద పడతాడు మనిషి. దానికి రీజనబుల్ ఉందా లేదా? అందుకే కదనే మందు దాగి బండి నడిపితే సావద్దనే పోలీసులు వద్దన వచ్చే. ఏమో నీ భవిష్యత్తు వాళ్ళది అన్నప్పుడు వాళ్ళది ఫీచర్ ఉంటుంది కదా. అంటే నా ఫీచర్ నా సీటు నేనే తీసుకొని వస్తున్నాను. ఓకేనా? ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే పొద్దుగాల టీవీ మీరేదా సార్ మీ టీవీ మా టీవీ కానీ ఇక ఇగో ఇదుల్లా ముచ్చట ఏనన్నా చూసి రైసోని తాగుపోతును మరి కొట్టూరు సప్పట్లు. చూసుకుంటే చంద్రగిరిలో క్రికెట్ టోర్నమెంట్ సురువు అయింది. కిక్కిరిసిన జనం మధ్య ఆటగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ఆటను సురువు చేయడానికి హేమీలు రావడం జరిగింది. ఆటగాళ్లు సై అంటే సై అంటూ ఈసారి గెలుపు మాదే అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ ఆలస్యం చేయకుండా ఆటను సురువు చేసేద్దాం. చూస్తున్నారా రోజా మేడం క్రికెట్ ఆటలో ఎట్లా నైపుణ్యం ప్రదర్శిస్తున్నదో. అటు పక్క పొంచే వాళ్ళు ఉన్నారో గాని ఏ తీరా తలకాయ అని తిడుతున్నది. మేడం క్రికెట్ లా కాళ్ళు తలకాయలు అయ్యారు మేడం, బాలేస్తారు. అగ్గో మూతి వలిగింది పోయేవాళ్ళతో. నిమ్మలం రోజవ్వ నిమ్మలం జర చూసికొట్టు. ఓ పిల్లగాండ్లు మీ సెల్ఫీలు చల్లగుండా దూరం జరుగురి. ఇంత సెలవులకల్లా అగో అంటనే ఉన్నా ఇన్నరా నీ తలగనే తలిగే. ఇగో గిట్లా చంద్రగిరిలా క్రికెట్ టోర్నమెంట్ కాడికి వచ్చి బ్యాట్ పట్టి ఆల్ ద బెస్ట్ చెప్పింది మేడం ఆటగాళ్లకు. పక్క పొంటి శివరెడ్డి అన్న వికెట్ల ముంగట నిల్చొని కీపింగ్ చేసుడే మస్తు నచ్చింది అందరికి. కానీ చూడురులా రోజా మేడం ఎన్నిటికి అర్హురాలో. ఇటు సినిమాలు టీవీలు రాజకీయం మంది సంసారాల పంచాదులు ఏ దేంట్లోనైనా పర్ఫెక్టే కదా అని అనుకుంటున్నారు రోజక్క ఫ్యాన్స్. అమీర్పేట్ హాస్టల్ ఉండుకుంటా ఎస్ఏపీ జావా .net సెల్ఫ్ కోర్స్ కోడింగ్ డికోడింగ్ మ్యాప్ మన్ను మశానం అని కోచింగ్లు తీసుకొని ఉన్నారా? 2 లక్షలు పెట్టైనా సరే బ్యాక్ డోర్ల కొలువు కొట్టాలని పైసలు పట్టుకొని తిరుగుతున్నారా? కన్సల్టెన్సీలన్నా మీరు రెజ్యూమ్ ఇచ్చిండ్రా? అయితే మీ అసొంటి పోరలంతా ఖచ్చితంగా గీ వార్త చూడాలి. మంచిగా నుండ్రి. వా అమ్మ ఆ పోరాన్ని జరుగుకుండా పెట్టు. అరే వా అన్న వాళ్ళతో టాటంకా మాట్లాడదు కానీ గీ ముచ్చటినవే. ఇగో ఈ అద్దాల మేడం చూస్తున్నారా ఎట్లున్నది? ఏ అమెరికాలో డల్లాసుల్లో ఉన్నదనుకొని పొరపాటు పడారు సుమి. కానే కాదు, మన అంతర్జాతీయ నగరం హైదరాబాదులోనే ఉన్నది. చంద్రాల్ సారు చేతబడి చేసిందని సైబర్ టవర్స్ కు శాంతి పెట్టి మా ఇలాకల కట్టిన బంగ్లాని గల్లెగరేసి చెప్పుకునేందుకు తెలంగాణ సర్కార్ కట్టిన బంగ్లానే ఇది. దీని పేరు టీ హబ్. అంటిన్లు ఏముంటాయంటే వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి మందిని ముంచాలనే గోల్ ఉంటే చాలు ఎవరైనా 4 రాళ్ళు వెనకేసుకొని రాని. స్టార్ట్అప్ కంపెనీ అనే అర్ర కిరాయికి తీసుకొని కిరాతకం చేసినా గానీ కుయుక్కుమనేటోళ్ళు కూడా ఉండకపోవడు. ఇక్కడ కంపెనీ పెట్టేటోళ్లకు చక్కటి సౌలభ్యం అన్నట్టు. మరి లేకుంటే ఏందోల్లా అంతర్జాతీయ హబ్బుల గబ్బుగాలు తేలితే ఇట్లా అనకపోతే ఎట్లా నోటి చెప్పుండ్రి. ముచ్చట ఏందంటే నిండా ముంచే కళల్లో ఆరిదేరిన బద్మాషిగాళ్ళు ఇంట్లోకి వచ్చి కంపెనీలు తెరుచుడు, బ్యాక్ డోర్ అని చెప్పి నిరుద్యోగులతోనో 2 లక్షలు వసూలు చేసుడు, 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చుడు, అవే పైసలకెళ్ళి 3వ నెల జీతం అని 10,000 చేతుల పెట్టి కంపెనీకి నూకలు చెల్లినాయి ఊకే రాకుండానే అవతలికి నూకుడు. ఇదే కథనట. ఇంకొకడేమో కంపెనీ కన్ను మూసిందని గేటుకు తాళం వేసి బోర్డు పెట్టుడట. ఇట్లా 4 కంపెనీలు నక్కజిత్తులేసి నడమంత్రాన్నే ముంచినాయట నిరుద్యోగులను. ఆకాశరామన్న ముచ్చట కాదు, మోసపోయిన పోరళ్ళు పోలీస్ ఠాణాల కంప్లైంట్ పెడితే తెలిసిన ముచ్చటిది. కానీ ఈ స్టార్ట్అప్ పేరు మీద సర్కార్ ఏమన్నా ప్రచారం చేసిందా? నిరుద్యోగులారా తరలి రండ్రి, కంపెనీలకు నౌకరదారులు దొరుకుతలేరు, వచ్చి ఐటీ కొలువు చేత పట్టుండ్రి, బతుకు బంగారమయం చేసుకుంటారన్న ఉద్దార్కం అంత ఉత్తదేనని వెళ్ళిపోయినట్టే కదా ఇసొంటివి చూస్తుంటే. అయినా బీటెక్ చేసిన పోరాలు హైటెక్ సిటీల కంపెనీ కదా అని ఆయిల్ ప్రింట్ ఫోటోలు చూసి పొంగిపోతే అటెంక అంగి చింపుకునే కథ అయింది. ఇగో కేటీఆర్ సారు స్టార్ట్అప్ లని లత్కోరేషం కట్టిన వాళ్ళ లాగుపర్రెలు వలగొడతారా? ఇంకో 4 నిరుద్యోగులను ఇట్లనే గుండ్లు కొరిగిపోమని గమ్మునుంటారా? అంతా మీ చేతుల్నే ఉన్నది సారు. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నట్టు ఈ స్టార్ట్అప్ల దందా ఉన్నదని మొత్తుకుంటున్నారు మోసపోయిన పోరలు.
నిన్ననే చెప్దాం అనుకున్నాను ఈ ముచ్చట, కానీ దేన్నైనా కొద్దిగా వెనక ముందు చూసి చెప్పాలని ఆగిన. ఇగో నేను మొన్న చెప్పలేదా ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి అన్నం ముద్దలు వేసి కింద కొడితే పైకి లేస్తున్నాయని. అగో అదంతా ఉత్తముచ్చటేనటనుల్లా. ఓగల చూసొకలు అబ్బర పులి అంటే బారెడ్ తోకన్నట్టే దేశం మొత్తం బాకిచ్చిర్రు. మరి ఆ బియ్యం ముచ్చటేందో మొత్తం తెలుసుకుందాం రారి. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అన్నట్టు చచ్చిపోతానంటే సామాన్య పబ్లిక్ బువ్వదినుడే బంద్ పెట్టిర్రులా కొన్నొద్దుల కానుంచి. ఈ కథగా అలా ఉత్తుత్తోళ్ళంటే ఏమో అనుకున్నాం గాని కొందరు ఆఫీసర్లు డాక్టర్లు కూడా ప్లాస్టిక్ బియ్యమో అని మొత్తుకునిరి. జనం అందరూ పల్లెముల బూ వేసుకునుడు, ముద్దలు వేసి కింద కొట్టి చూసుడు. అందుకే సర్కారు కూడా దీని మీద ఆగమాగమైంది. ఎక్కడ ప్లాస్టిక్ బియ్యం అమ్ముతుర్రు అని ఎరుకైతే అక్కడికి పోలీసులను తోలి సంచులు తెప్పించుకున్నారు. ఎవ్వరింట్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని తెలిసినా ఉరికిపోయి అండిన బువ్వను అండని బియ్యాన్ని కూడా పట్టుకొని వచ్చి పరీక్షలు చేస్తే ప్లాస్టిక్ కాదు కదా, దాని వాసన కూడా కలవలేదని తెలిసిండ్రు. పాతాల గరిగేసి దేవులాడినా ఇప్పటిదాకా ఒక్కటి కూడా ప్లాస్టిక్ బియ్యం గింజ కూడా దొరకలేదట. అసలుకైతే ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేయాలంటే మస్తు ఖర్చు వస్తుందట. కిలోకు 100 చొప్పున అమ్మినా మనకి రూపాయి కూడా లాభం రాదట. కాబట్టి ఈ ప్లాస్టిక్ బియ్యం ఏమీ లేవు, భయపడద్దు అని చెప్తున్నారు పెద్ద సార్లు. అందుకే ఎన్ని ప్లాస్టిక్ బియ్యం ఉంటే అన్ని తీసుకొని రారి, కిలో 100 ఇచ్చి కొంటమని ప్రకటన వేసిర్రు. పుకార్లను అబద్ధమని జనానికి చెప్పే జన విజ్ఞాన వేదిక సంగపోళ్ళు. మేమైతే కింటాకు 50,000 ఇస్తామని రైస్ మిల్లుల ఓనర్లు చెప్తున్నారు. అంటే లేనట్టే కదా లెక్క. మరి బువ్వ మెత్తగావుడు, ప్లాస్టిక్ వాసనచ్చుడు, కడుపు నొప్పి లేస్తగిన బియ్యంలో ప్లాస్టిక్ కలిసినట్టు కాదు, బియ్యమే మంచి కావన్నట్టు లెక్క. మంచిగా అరిగే బియ్యం చూసుకొని కొనుక్కొని ధైర్యంగా తినుర్రి. సాలని సంసారాలకు సచ్చేదాకా దుఃఖానికి తిండి మీద కూడా అనుమాన పడితే తిన్నది కూడా ఒంటికి పట్టది. వింటున్నారు కదా. గట్ల పోయి మంగ్లి నడుచుకొని వద్దాం పాండ్రి. ఏడున్నదో ఏందో మా మంగ్లక్క. ఏందే దొంగ కొట్టు మారే చూసినట్టు గట్ల చూస్తున్నావు? చెల్లె నువ్వు పొద్దుగాల చక్కెర వేసుకొని ఉప్మా తిన్నావు కదా, నీకెట్లా తెలిసిందే? మీ ఇంటి ముంగట దుఃఖనపాయనకు 10 రూపాయలు బాకీ ఉన్నావు. పొద్దున ఇంటికెళ్ళి వస్తుంటే వాడికేంది ఇచ్చేవాడు మర్చిపోయి ఉంటాడు అనుకొని వచ్చినావు కదా. ఏందే దయ్యాన్నేమన్నా ఫాలో అవుతున్నావా? అన్ని నిజమే చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు అనేది కూడా నాకు తెలిసిపోయింది. ఏమనుకుంటున్నానో చెప్పు. ఈ దిక్కుమాలిన దానికి ఇవన్నీ ఎట్లా తెలిసిపోయినాయి అబ్బా అని తిట్టుకుంటున్నావు కదా, అంతే కదా. ప్రామిస్ అక్క, నిన్నెందుకు తిట్టా? కటింగ్ లీయకు, నీ కన్నింగ్ ఫేసే తెలిసిపోతుందాడా. నా ఫేస్ మీద ఏమన్నా టెలిప్రింటర్ ఏమన్నా పెట్టుకున్నానా? అన్ని అచ్చాయి కనబడేందుకు. ఒక్క నిమిషం. ఓ బాబు జుట్టు బాగానే వేసినావు గానీ నెత్తి మీద మీ ఇంట్లో దొంగలు పడ్డారు పో జల్దిన. ఏందే ఏమన్నా క్షుద్ర విద్యలు మంత్రాలు ఇట్లా ఏమన్నా నేర్చుకున్నావా ఏంది? అందరు ఫేసులు చూసి ఏదేదో పేకుతున్నావు. పేకుడు కాదే, దీన్ని ఫేస్ రీడింగ్ అంటారు. నీకు బుక్ రీడింగే రాదు, ఫేస్ రీడింగ్ ఏడికెళ్ళి వస్తుంది? ఆగాగు, నీ ఫేస్ రీడింగ్ చూసినాక నీకు ఒక అల్కటి జాబ్ చూస్తే మంచిగా ఉంటది అనిపిస్తుంది నాకైతే. ఇగో అల్కటి జాబేనా? జీతం అయితే 50,000 తక్కువ ఉండదు చెప్తున్నా. లచ్చుంటే ఏమన్నా ప్రాబ్లమా? అబ్బే అస్సలు లేదు. చెప్పు. ఏం లేదే, నైట్ రైలు ముంగట టార్చ్ లైట్ పట్టుకొని గిట్లా ఊరకాలే, అంతే సింపుల్. నువ్వు నాకు గిసోంటి జాబ్ ఇస్తావని నాకు తెలిసే, అందుకే నీకు కూడా ఓ జాబ్ చూసిందే అక్క. ఏంటి సెల్లే? వైజాగ్ లో సముద్రం ఉన్నది కదా, ఆ నీళ్లు ఒడ్డుకు రాకుండా వైపర్ తోడు చూడవాలి గంతే. ఎక్కువసేపు చూడకట్లా సైకో అనుకొని ఎర్రగడ్డకు తోలుతారు. ఏందే రాత్రి అవుతున్న గ్రహాంతరవాసి కలిసిందా? అతీంద్రియ శక్తులు ఇచ్చిందా? ఈ అవ్వ సూపులతోనే మంట పుట్టిస్తున్నావు. ఇప్పుడన్నా నమ్ముతావా అని నా ఐస్ కు అగ్గిరా చేసే పవర్ ఉందని. కొత్త బిచ్చగానికి పొద్దురు కదా అన్నట్టు ఏదో జిమ్ముక్కులు నేర్చుకొని వచ్చి నా మీదనే ప్రయోగిస్తున్నావా? ఈ లెక్కనే ఫేస్ రీడింగ్ సెంటర్లు పెట్టుకొని కోట్ల మీద కోట్లు సంపాదిస్తా. ఇంకా నయ్యము ఫేస్ రీడింగ్ కోచింగ్ సెంటర్లు పెడతాను అనలేదు. ముందు నేను సంపాదించుకున్నాక అవి కూడా పెడతానే. నీ ఆపచ్చ నాటు నుంచి ఈ ఐడియా ఎవరు ఇచ్చిండ్రు అక్క నీకు? మళ్ళీ ఎవరికి చెప్పద్దు ఈ సీక్రెట్. మొగోళ్ళ కంటే ఆడోళ్ళ కళ్ళకే ఫేస్ రీడింగ్ చేసే పవర్ ఎక్కువ ఉంటదంటనే. ఏ ఎదవ చెప్పిండే నీకు? బయట దేశం సైంటిస్టులు 80,000 మంది మీద పరీక్షలు చేసి చెప్పిర్రే. ఫేస్ లను చూసి ఎసొంటోల్లో చెప్పే పవరే ఉంటే గిన్ని పెళ్లిళ్ళు అయ్యేటియే కావు, చేసుకున్నాక షెడ్డోడు అని ఇడాకులు ఉండకపోవు తెలుసా? అంటే వాళ్ళు తప్పు చెప్పిండ్రు రానే. అక్క ఇంగ్లీష్ లో ఓ శాస్త్రం ఉంటది ఎరికేనా నీకు? డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని. మీదున్న అట్టని చూసి పుస్తకం ఎసోంటిదో డిసైడ్ కావద్దే. అంటే ఇప్పుడు ఫేస్ రీడింగ్ సెంటర్లు పెట్టుకుంటే ఫాయిదాయం లేదంటావానే? నిన్ను ఫస్ట్ డి అడిక్షన్ సెంటర్లల్లో చేర్చాలే. నీ సాల్ కనుపా
చూసినారోళ్ళ మనిషిని చూసి ఎసొంటోడో చెప్పే గుణం ఆడోళ్ళకే ఎక్కున్నదంటే నమ్ముతారా మీరు? మనకే గింత పవర్ ఉంటే గింత దారుణాలు ఎందుకు అయ్యేటి అని నాకు అనిపిస్తుంది. ఏందో ఏమో గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ రేపటి వార్తల్లో కలుసుకుందాము. ఉన్నమాటే అందాం, ఊళ్ళోనే ఉందాం. చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.